యవన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమైంది బ్రదర్, ఏమని చెప్తా ఉన్నారు మీకు? మేము నార్మల్గా ఇంటికాడ ఉంటాం అన్న, మాది అదే ఏరియా. నార్మల్ ఇంటికాడ ఉంటే నైట్ ఒక రోజు ఇట్లానే ఇట్లా మీరు మా వాళ్ళకి ఎందుకు నైట్ 12 తర్వాత ఫోన్ చేసారు, ఇట్లా మీరు చనిపోయిన వాళ్ళతో ఉన్నారంట కదా, వాళ్ళతో నుండి నువ్వు ఫోన్ ఎందుకు చెప్పి ఇట్లా మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరం కాల్ చేసినాం ఒక రోజు అని, ఫుడ్ ఇట్లా ఎందుకు పెడతారు అది అడిగితే దాని నెక్స్ట్ డే ఫోన్ చేసి కామన్గా మీకు వచ్చినట్టే వీళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? అన్న ఇప్పుడు అసలు శ్రీశైలం సంబంధమే లేదని అంటూ ఉన్నారు. లేదు సార్, శ్రీశైలం అనే ఆయన ప్లస్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంకేం న్యాయం కోరుతా ఉన్నారు? ఏం జస్టిస్ ఏం అంటలేదు సార్. మా చెల్లికి జరిగిన కడుపు కోత ఇంకొక తల్లికి జరగకూడదు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. యవన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. అసలు ఏమన్నారు, కాల్ చేసి ఏమని బెదిరిస్తూ ఉన్నారు ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమేమి బ్రదర్, ఏమని చెప్తా ఉన్నారు మీకు? మేము నార్మల్గా ఇంటికాడ ఉంటాం అన్న, మాది అదే ఏరియా. నార్మల్ ఇంటికాడ ఉంటే నైట్ ఒక రోజు ఇట్లానే గల్లీ కాల్ ఇంటికి ఇట్లా కుక్కలకు ఫుడ్ పెట్టడానికి దానికి దీనికి వస్తారు. ఎవరు వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇంటి దగ్గర ఉంటారా మీరు? వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఏరియాలో ఉంటాం. అటు సైడ్ ఫ్రెండ్స్ వాళ్ళు కదా, మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరం కాల్ చేసినాం ఒక రోజు అని, ఫుడ్ ఇట్లా ఎందుకు పెడతారు అది అడిగితే దాని నెక్స్ట్ డే ఫోన్ చేసి ఇట్లా మీరు మా వాళ్ళకి ఎందుకు నైట్ 12 తర్వాత ఫోన్ చేసారు, ఇట్లా మీరు చనిపోయిన వాళ్ళతో ఉన్నారంట కదా, వాళ్ళతో నుండి నువ్వు ఫోన్ ఎందుకు చేపిస్తున్నావు మా వాళ్ళకి, తర్వాత ఏదైతుందో మళ్ళీ మీ ఇష్టం అని చెప్పి ఇట్లా బెదిరిస్తారు మాటలు. ఏమైతుందంటే నెక్స్ట్ నువ్వే టార్గెట్ అనా ఇంటెన్షన్? ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి చెప్పకుండా ఇట్లా ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉంటున్నా కదా, వాళ్ళ సైడ్ ఉండకూడదు ఇట్లా బెదిరిస్తారు అనమాట. అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు నువ్వు వీళ్ళ సైడ్ ఉన్నావు? వాళ్ళకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. నేనైతే ఒక అబ్బాయి ఉంటాడు పోరాడు, అంటే ఫుడ్ ఎవరు అయితే పెట్టడానికి వచ్చారో వాళ్ళకి ఫోన్ చేసిన ఆ రోజు రాత్రి. దీని గురించి ఎందుకు పెడతారు వాళ్ళు చెప్పారు అని చెప్పి. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఖాళీ ఉంది, అన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఫుడ్ పెడతారు అంటే ఎవరికైనా అనిపిస్తుంది అన్న, వాళ్ళకి ఎవరు చెప్తే పెట్టుంటారు. ఎవరు చెప్పారని జస్ట్ నార్మల్గా అడితే లేదు మేము ముత్తగానే ఇట్లా ఆకలి అవుతుంది కదా, కుక్కలు ఆకలితో పెట్టిన వాళ్ళు ఎవరు అసలు? ఇలా ఇక్కడ చిల్లగడ దీపో అన్న ఒక, అంటే సాయి ఫ్రెండ్స్ అన్న వాళ్ళు? ఫ్రెండ్స్ అని కాదు, వచ్చిన అంటే మాకంటే చిన్న ఆయనే ఒకప్పుడు వస్తుండే వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు. ఓకే ఓకే, మీరేమన్నారు మరి? అట్లా చెప్తే ఏమన్నారు మీరు? నేను ఫస్ట్ ఏమైందని అడిగిన, అంటే నార్మల్గా అన్న ఇప్పుడు ఇంకేమన్నా తెలుస్తుంది అన్న చెప్తుంటే నార్మల్గా ఆయనతో ఏమైందన్న అట్లా ఇట్లా అంటే ఇట్లా మీరు కళ్ళల్లో పడతారు, మీ పేర్లు వెళ్ళినాయి ఆల్రెడీ కానీ మేము ఎన్ని రోజులు ఎందుకని చెప్పి గమ్మునుకున్నాం. వాళ్ళ సైడ్ ఉంటున్నాం, వాళ్ళకి ఏమేమో చెప్తున్నాం మా గురించి, మా వాళ్ళకి రాత్రి 12 గంటలకు అట్లా ఫోన్ చేసే అవసరం ఏముంది నీకు వాళ్ళతోని అని చెప్పి కాల్ కట్ చేసింది అంతే. ఏ నెంబర్ నుంచి వచ్చింది? నంబర్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఉంటాను అన్న కళ్యాణ్ అని, ఆయన త్రూ కాన్ఫరెన్స్ పెట్టించింది. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నాం? అంటే మీకు కూడా థ్రెట్ ఉంది అనుకోవచ్చా ఏంటి? ఇలా నన్ను ఒక్కరిని బెదిరించారన్న, ఇప్పుడు ఇవాళ బెదిరించాక రేపు నన్ను కొడితే ఓకే, అంటే ఇప్పుడు ఇవాళ అన్ని చేసినట్టు ఇంకొకరిని మీడియానే ధమ్కిలు ఇస్తున్నారు మీరు లెక్కన. ఏం చెప్తాం మరి? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా చేసినాం ఈ విషయాన్ని ఇట్లా బెదిరిస్తా ఉన్నారని? ఇక్కడ అన్న వాళ్ళు ఉంటారు, తెలిసిన అన్న వాళ్ళు, అనిల్ అన్న ఇట్లా మాకు మేము ఎన్ని రోజులు తిరుగుతున్నాం కదా, అన్న వాళ్ళకి చెప్పిన అన్న వాళ్ళు సరే చేద్దామని చెప్పి ఆగారు. ఓకే, కాదమ్మా, మీ తమ్ముడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ధమ్కీలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంత జరిగినాక కూడా, లోపలికి పోయినాక కూడా. అసలు ఏంటి ఈ పిల్లలకు రేపు పొద్దున ఏం చేస్తారనే భయం అనేది కామన్గా మీకు వచ్చినట్టే వీళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? అన్న ఇప్పుడు వాడు ఆ లోపల ఉండి కూడా ధమ్కీలు ఇస్తుండు. అరే నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు నా తమ్ముని చంపినావు, సరే నువ్వు చంపిపించినావేమో, మనుషులను నేర్పించి చంపిపించినావేమో, అదే ఏదో నువ్వు ధైర్యంగా వచ్చి ఆ రోజే సరెండర్ అయిపోయి ఉండే పోలీస్ స్టేషన్లో, నీకు అంత ధైర్యం ఉంటే మరి ఎందుకు మళ్ళీ ఆడోళ్ళక 3 రోజులు ఇంట్లో కూర్చొని ఆ పోలీసు వాళ్ళకి 3 రోజుల తర్వాత ఇంట్లో దొరికి ఇవన్నీ ఏంది? మొగోడిని అయితే కాదు కదరా అబ్బాయి నువ్వు ఇట్లా చేసినావంటే. నువ్వు ఆ లోపల జైల్లో కూర్చొని నువ్వు ములాఖాత్కి పోయిన మీద బయటకు వచ్చినాక వాడిని చూసుకుంటా వీడిని చూసుకుంటా అంటే సరే నువ్వు బెయిల్ ములాఖాతులు ఎవరితో అన్నాడు ఈ మాట? ఇతనికి అదే చెప్పినారు కదన్న, ఇప్పుడు తను చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఏమంటున్నానంట ఇట్లా వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు బయటికి వచ్చినాక వాడిని కూడా చూస్తాం, వాడు కూడా వీళ్ళతో పోయి మాట్లాడుతుండు ఇట్లా. ఇతను ఒక్కడనే కాదన్న, చాలా మంది గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటికి వచ్చినాక వాడిని వేసేయాలా, వీడిని వేసేయాలా, వీడిని చూసుకోవాలా, వాడిని చూసుకోవాలా. నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు బెయిల్ తీసుకుంటావు, లేకపోతే జైలుకి వెళ్ళి ఎస్కేప్ రా, ముంగటి నుంచో మాట్లాడు మా తోటి. నువ్వు లోపడుండి చేస్తావు, ప్లాన్లు వేసుకొని చేస్తావు, ఇదే మొగతనం అనిపిస్తుంది. సాయికి ఇంకా బ్యాచ్ ఉన్నారా బయట ఇక్కడ ప్లాన్లు వేస్తా ఉన్నారని అంటున్నారు కదా? చాలా మంది ఉన్నారన్న,
చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వానికి ఏం బ్యాచ్ లేకుండా ఉన్నోళ్ళు మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంటేనైతే ఇక్కడ మాకు ఎవ్వరికి ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ కానీ లేకపోతే మనుషులు మమ్మల్ని ఫాలో అవ్వడం ఇవన్నీ అయితే ఏం చెయ్యరు కదా. ఇప్పుడు వాళ్ళు మనుషులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, జైల్లో ఉన్నోనికి ఇక్కడ అయ్యే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కానీ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కానీ ఎట్లా తెలుస్తున్నాయి, ఎట్లా తెలుస్తున్నాయి? ఓకే, మరి ఇప్పుడు ఈ అబ్బాయి కూడా థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మరి కేసు పెట్టించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు? ఆబ్వియస్లీ పెట్టిస్తామన్నా, మేము తీసుకొని పోయి కేసు పెట్టిస్తాము. పోలీసులతో కూడా మాట్లాడతాము. ఈరోజు పోయినాం పోలీస్ స్టేషన్కి, కానీ ఎవరు లేరంట. రేపు మార్నింగ్ 11 o'clockకి రమ్మన్నారు. కాదు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సహకరిస్తుందా అసలు, లేదంటే స్కిప్ చేస్తా ఉన్నదా ఏంటి అసలు? అంత అవుతుంది, ఇంకా మాకు జస్టిస్ రాలేదంటే మీరు ఆలోచించుకోండి. వాళ్ళు మాకు సహకరిస్తలేరు అంటే ఏమనుకోవాలి ఇక్కడ, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా? పోతున్నాం అన్న, ఆల్రెడీ డేస్ పోతున్నాం మేము. ఏమంటారు, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఇన్వెస్టిగేట్? మనిషిని మొత్తం అందరు మర్చిపోయినాక మీరు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు సరే ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఫర్దర్గా చేసుకోండి. చంపిన వాళ్ళు అయితే మీ ముంగటనే ఉన్నారు కదా, వాళ్ళని జైల్లోకి తీసుకుపోయి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళు మంచిగా పెంచుతారు మీరే. ఇక్కడ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ బయట ఉన్నారో, ఇక్కడ కాలనీ పక్కన ఉన్న పిల్లలకు కానీ వీళ్ళందరికీ ఈ విధమైన బెదిరింపులు, ఎందుకంటే కాలనీలో సరిగ్గా పేరు లేదని చెప్తా ఉన్నారు వాళ్ళకి, ఇక్కడ ఈ పిల్లల్ని కూడా బెదిరిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ. ఎందుకంటే మీకు అంటే న్యాయంగా మీ తమ్ముడు చనిపోయింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకు విషయంలో మీరేం చెప్తారు? అన్న ఒక్కటే అన్న, ఇప్పుడు భయపడుకుంటానైతే మనం ఎన్ని రోజుల్లో బతకలేమన్నా. ఏదో ఒకటి తమ్ముడు పోయింది కాబట్టి మీరు ఆ బాధలో ఉన్నారు. ఓకే, మీరు డేర్గా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, కానీ ఈ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, అరే ఎందుకు పోయి మాట్లాడినావు, నువ్వెందుకు చెప్తా ఉన్నావు, నీకేం అవసరం అని వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏం హామీ ఇస్తా ఉన్నారు మీరు? ఒక థింగ్ చెప్పాలన్నా, ఇప్పుడు మా తమ్ముడు మాకేం చెప్పుకోలేకనే ఇప్పుడు వాడు శవం అయిపోయాడు. వాడు అన్ని దాపెట్టి మా దగ్గర. ఇప్పుడు మీ కొడుకులైనా మీ పిల్లలైనా కూడా భయం పక్కకు పెట్టేసేయండి అన్న. తర్వాత ఏది అయ్యేది అది అవుతుంది, అది కామన్. ఇప్పుడు మనం ఆగిపోనగానే అది ఏం ఆగిపోదు, అది కానంగానే ఏం కాదు, అయ్యేది అయితేనే ఉంటుంది. కానీ మీ పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ మీరు తెలుసుకోండి, వాళ్ళు దేనికోసం భయపడుతుర్రు, వాళ్ళని ఎవరైనా ఏమైనా ట్రెడ్ చేస్తుర్రా. అంటే ఇంత జరిగినాక కూడా లోపటుండి కూడా దమ్కిలు ఇప్పిస్తా ఉన్నాడు అంటే మరి డిపార్ట్మెంట్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది ఒక కన్ఫ్యూజన్ అనిపిస్తా ఉన్నది. మరి నిజంగా మాకే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అనేటోళ్ళు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఈ పార్టీకి వాళ్ళు చచ్చిపోతుండే అన్న. ఎన్కౌంటర్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏముంటది, తప్పు చేసిన వాళ్ళని రిమాండ్కి తీసుకొచ్చి రిమైండ్ చేయడం వరకు పోలీస్ డిపార్ట్మెంట్ పని, అంతేనా? అది చేసినారు 1 month అవుతుంది, ఇప్పటివరకు ఛార్జ్ షీట్ లేదు. ఛార్జ్ షీట్ ఎందుకు తయారు చేయలేదు అంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు అని చెప్పినారు. ఇంకా ఫారెన్సిక్కి అవి ఏమంటారు, ఫారెన్సిక్ ల్యాబ్కి ఇవన్నీ పంపించినాము, అవి టెస్ట్ చేసి ఆ ల్యాబ్ రిపోర్ట్ రావాలా, ఇంకా మేము ఏం చేయలేదు అని చెప్పినారు. ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే 41 days అంట అన్న. 41 days ఎందుకు టైం పడుతుంది అన్న? ఆల్రెడీ 30 days ఈ రోజుకి, ఇంకా 11 days ఉంది అనుకోవచ్చు. సరే, ఈ 30 days లోనే ఏం చేయను, ఇంకా 11 days లో ఏం చేస్తారు అన్న? ఒక మాట చెప్పండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎవరిదైనా ఇంత లేట్ అవుతుంది అంటనా, లేదంటే? మాకు అది తెలియదు అన్న, మాకు అది తెలియదు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇదంతా గురించి మాకు తెలియదు, వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. మీ తరపు నుంచి మీరేమైనా కోర్టు నుంచి లాయర్ని ఏమైనా పెట్టుకునే ప్రయత్నం చేసిరా? లేదు, ఇప్పటి అంటే మేము నార్మల్గా మాట్లాడుతున్నాము, ఇంకా అయితే ఏం పెట్టుకోలేదు. పోలీసు వాళ్ళు కూడా చెప్పారు మీకు లాయర్ ఏం అవసరం లేదమ్మా, ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పీపీని పెడతారు మీకు. చార్జ్ షీట్ అయితే కదా లాయర్ ఉండేది. మాకు అదే చెప్పినారన్న. మేము సీఏతో పోయి మాట్లాడినప్పుడు ఒక 2 daysలో మేము ఛార్జ్ షీట్ తయారు చేస్తామమ్మా, అప్పుడు మీకు కోర్టుకి రమ్మని చెప్పి కాల్ వస్తుంది, అప్పుడు మీరు జడ్జి ముంగట నుంచొని మాట్లాడిపిస్తారు, అప్పుడు మీ కన్సర్న్స్ మీరు పెట్టండి జడ్జి ముంగట, ఆమె ఇంకా ఏది న్యాయం అనిపిస్తుంది న్యాయం చేస్తుంది మీకు అది అని చెప్పి మాట్లాడినారు. 2 days పోయి 1 month అవుతుందన్న, ఇప్పటివరకు ఏది లేదు. మా మమ్మీ వాళ్ళు డైలీ పిఎస్కి పోతున్నారు. ఏం కాదమ్మా మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. మీరు చూసుకుంటారు, ఇంకెన్ని రోజులు సార్, ఇంకెన్ని రోజులు చూసుకుంటారు మీరు? 41 days అని మీరు అంటా ఉన్నారు కదా, 41 days వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ పోతాము మేము పిఎస్కి, 11 o'clockకి రమ్మన్నారు, రేపు మార్నింగ్ పోతాము. అసలు ఏంది అని చెప్పి అయితే రేపు మేము తెలుసుకొని వస్తామన్న ఏదైనా, ఎందుకంటే ఓపిక పట్టినాం. ఈ పిల్లల విషయంలో 1 wordలో ఏం చెప్తాం అనుకుంటారు? ఈ పిల్లలకి ఇప్పుడు థ్రెట్టింగ్ ఉంది. లేదు, మీరు భయపడకండి, ఏమున్నా అందరం కలిసి చూసుకుందాం, అందరం కలిసి ఫైట్ చేద్దాం. ఇప్పుడు మా తమ్ముడు ఎట్లయితే చచ్చిపోయిండో, ఇప్పుడు మా తమ్ముడు ఎట్లనో వీళ్ళు కూడా నాకు అట్లనే అన్న. ఇప్పుడు వీళ్ళు కూడా నాకు అన్నదమ్ములే. ఇప్పుడు నా తమ్ముడు ఎట్లనో ఓట్టుకున్నాం, చూస్తూ అయితే వీళ్ళందరినీ అయితే ఓగొట్టుకోలేము కదా. సో అందుకనే ఏదేమున్నా అందరం కలుస్తాం, అందరం కలిసి ఫైట్ చేస్తాం, మా తమ్ముడికి మేము జస్టిస్ తీసుకొని వస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తారంట, మరి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారనే విషయాలు కూడా వినే ప్రయత్నం అయితే చేద్దాం. థ్రెడ్ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ భయప్రాంతులకైతే గురి చేస్తూ ఉన్నారని ఒకటి క్లారిటీగా చెప్పకనే అర్థం అవుతా ఉన్నది అనుకోవచ్చు. ఏంటి ఏం కోరుకుంటున్నారు? ఇంకా 1 month అవుతుంది యావన్ చనిపోయి, అసలు ఏంటి సార్? ఇది 1 month అవుతుందండి. మా బాబు చనిపోయాడని చెప్పి మాకు బాధ ఉంది. మేము అందరము ఏంటంటే ఏ పూటకు ఆ పూట వెళ్ళటము, డ్యూటీలు చేసుకొని రావడము, ఏదన్నా ఈరోజు డ్యూటీ చేసుకున్నామా,
లేకపోతే వచ్చామా మళ్ళీ సాయంత్రం మాటలు మేము డ్యూటీ చేసుకొని మా సిస్టర్ దగ్గరికి వచ్చి ఆ పిల్లకి హెల్త్ బాగుంటలేదు, పడిపోతుంది. ఆ పిల్ల గురించి పిడిసి వస్తా ఉందా మీకు? పిడిసి వస్తూ ఉంది, పడిపోతా ఉంది. తన గురించి వచ్చి మేము రాత్రి నేను ఇంటికి వెళ్ళే వరకు కూడా 12, మేము ఉండేది బోడుప్పల్, నేను ఇంటికి వెళ్ళే వరకు కూడా 12:30, 1 గంట అవుతుంది. నిన్న నైట్ కూడా ఆ పిల్ల ఇలాగ రేపు నెల అయిపోతుందని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే రాత్రి మళ్ళీ ఆ పిల్లని తీసుకుపోయి ఇంజెక్షన్స్ అవి చేయించుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పిల్లని ఇంటికాడ పెట్టి మేము ఇంటికి వెళ్ళే వరకు 1 అయింది. మేము ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ పొద్దున్న వెళ్ళి మళ్ళీ పొద్దున్నే రావాలి కదా, మేము కూడా చేసుకోవాలి కదా. ఆ పిల్ల ఏమంటుంది, నాకు ఏ న్యాయం జరగట్లేదు, ఏది జరగట్లేదు, నన్ను ఇట్లా ఉంటే నన్ను కూడా చంపేయండి, లేకపోతే నన్ను ఏదైనా చెయ్యండి, ఇంతేగాని నా కొడుకు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీశైలం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు శ్రీశైలం సంబంధమే లేదని అంటా ఉన్నారు. లేదు సార్, శ్రీశైలం అనే ఆయన ప్లస్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళు అంట. వాళ్ళు సంథింగ్ వాళ్ళందరూ మా బావగారు వాళ్ళ ఫ్రెండ్స్ అంట, చెల్లి వాళ్ళ బావగారు వాళ్ళ ఫ్రెండ్స్ అంట. నాకు కూడా అంత వాళ్ళ రిలేషన్లో నాకు టచ్ లేదు, ఫ్రెండ్స్ అంట, నాకు కూడా తెలీదు. ఆ పిల్లోడే ఎత్తుకున్నాడంట, పెంచాడంట, అంత చేశాడంట. మరి అంత చేసినోడు చంపాలని ఎలా అనిపించింది సార్? ఓకే ఓకే ఏమనుకుంటా ఉన్నారు అసలు? 1 మంత్ అయిపోతుంది, అసలు ఆల్రెడీ వాళ్ళని జైలు వేసారు, ఇంకేం న్యాయం కోరుతా ఉన్నారు? ఏం జస్టిస్ ఏమంటలేదు సార్, మా చెల్లికి జరిగిన కడుపు కోత ఇంకొక తల్లికి జరగకూడదు. అలా జరగకూడదంటే వాళ్ళకి ఏదైనా యాక్షన్ తీసుకోండి. వాళ్ళు ఇప్పుడు ఏమో బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు, అది ఇదనని చెప్పేసేసి వీళ్ళు కంగారు పడి వీళ్ళు తిండి తినకుండా తిప్పలు తినకుండా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని పుకార్లు పుట్టిస్తున్నారు. అసలు ఈ పోలీసు వారిని కోరుకుంటున్నా నేను, అసలు వాళ్ళు వచ్చారా రాలేదా ఇది ఏదో ఒకటి క్యాల్కులేషన్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు జైల్లో ఉన్నారా లేదా అనేది కొంచెం తెలియనివ్వండి వాళ్ళకి. ఆ పిల్ల కొంచెం అదన్నా ఉంటుంది కదా, అది కూడా తనకి తెలియట్లేదు. ఏం చేద్దామన్న ఆ పిల్ల పడిపోతుంది. ఓకే, ఏమంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు అంత ఐడియా లేదు సార్. వాళ్ళు వెళ్తున్నారంట, కనుక్కుంటున్నారంట, మేము చూస్తున్నామమ్మా, ఎంక్వైరీ చేస్తున్నామమ్మా అని అంటున్నారంట. ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు సార్, చేస్తున్నారు సరే, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు పుకార్లు పుట్టిస్తారు కదా. వీడు వచ్చిండు, బెయిల్ తీసుకొని వెళ్ళిండు, అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఏం జరిగిందో. మధ్యలో ఉండే వాళ్ళకి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు ఇలా పుట్టించడము, బయటకు వచ్చారు చేశారు అని చెప్పడము, మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ని బెదిరియడము, ప్లస్ కాల్ చేయడము, మీరు వాళ్ళతో తిరిగారా, మీరు వాళ్ళతో చేశారా, మిమ్మల్ని మేము ఏదో ఒకటి చేస్తాము అని చెప్పడము, ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అంటే మీకు భయం అనేది ఉందా? బయటకు వచ్చిన తర్వాత కూడా మీ ఫ్యామిలీని ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా చెప్తున్నాను. మా పిల్లల్ని అయితే ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ పిన్ని అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారని చెప్పి మా పిల్లల్ని మేము మా ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా భయపడుతున్నాం. మా పిల్లల్ని ఏమైనా చేస్తారేమో అని చాలా భయపడుతున్నాం. కళ్ళ ముందు ఉన్నవాడు అంత 10 మంది ఉంటేనే చంపేశారు. రేపొద్దున మా పిల్లలు ఇంత మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళని బెదిరిస్తున్నారంటే మా పిల్లల్ని ఏం చేయరని ఏంటి గ్యారెంటీ? ఓకే, ఏమని బెదిరిస్తున్నారు మీడియా వాళ్ళని ఇలా బెదిరిస్తున్నారంట సార్. మీరు వాళ్ళతో గురించి చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, అది ఇదనని చెప్పేసి కాల్స్ చేసి బెదిరిస్తున్నారంట. మరి అలా బెదిరించాల్సిన అవసరం ఏముంది? మీ తప్పేం లేనప్పుడు. ఇప్పుడు మీ వాళ్ళు జైల్లో ఉంటేనే వాళ్ళు బెదిరిస్తున్నారే, మరి మా ఓడిని లేకుండా చేశారు, మరి మేమేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా మా గురించే కొంచెం ఆరాటపడి ఏదో మాకేదో న్యాయం చేద్దామని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడే వాళ్ళని కూడా మీరు బెదిరిస్తున్నారంటే మీరు ఎంత కాందారులు ఇక్కడ ఎవరైతే యాంకర్లు వస్తున్నారో వాళ్ళ ఇంటి అడ్రస్లు కూడా కనుక్కుంటున్నారండి. వాళ్ళ ఇంటి నెంబర్లకు వెళ్తారంట, వాళ్ళని ఏదో ఒకటి చేస్తారంట, పక్కనున్న వాళ్ళకి అంటే వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళతో అదర్ పర్సన్స్తో బెదిరించడము, ఫోన్లు చేయించడము, వాళ్ళ ఇంటికి ఎంక్వైరీలు పంపించడము. వీళ్ళేంటి వీళ్ళేం చేస్తున్నారు, మా గురించి ఎంక్వైరీ చేస్తున్నారా, మా ఇంటి మీద ఇలాగే వచ్చిందా ఇలా చేసిందా, మేము చూసుకుంటాం మిమ్మల్ని అని బెదిరిస్తున్నారంట. అంటే ఏంటి ఇంత జరిగి జైలుకి పోయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు వాళ్ళకి బుద్ధి రావాలంటే మరి ప్రభుత్వం ఏం చేయాలి? పోలీస్ శాఖ మొత్తం చేస్తుంది. ప్రభుత్వం అంటా ఉన్నారు కాబట్టి ఈ విషయము రేవంత్ రెడ్డి గారి దాకా పోయింది అనుకుంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళలేదని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళుంటే కనుక సీఎం గారి వరకు ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ తీసుకునే వాళ్ళేమో. సార్ దగ్గరికి వెళ్ళలేదని అనుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది సార్. అదే ఇప్పుడు మా బాబుకు జరిగిన రోజే మన వేరే యాక్షన్స్ వేరే జరిగినాయి. అలాగా కొంతమంది ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా ఒక్కటే చూసుకోమంటే చూసుకోలేదు కదా. ఇంతమంది జనాభా ఇన్ని ఉన్నాయి, ప్రతి చోట వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు. కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలియట్లేదు కదా. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని యాక్షన్స్ అవుతున్నాయి, ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, వాళ్ళని ఎందుకు ఇంకా తీసుకోవట్లేదు? ఓకే, మీకు తెలిసి మన ఏపీ తెలంగాణలో
వాళ్ళని తీసుకునేంత చట్టాలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా తెలంగాణలో అంటే నేను ఇప్పటికీ మామూలుగా అంటే నేనేం ప్రభుత్వాన్ని అంటలేదు, ఇప్పుడున్న దాంట్లో అయితే ఏం అనిపించట్లేదు సార్ మాకైతే. ఇప్పుడు ఏపీలో అంటారా, ఏపీలో ఖచ్చితంగా కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు మామూలు వేరే సాక్షన్స్లు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఏదైనా జరిగితే ఎమ్మెల్యే యాక్షన్స్. ఇప్పుడు తమిళనాడే తీసుకోండి, రీసెంట్గా విజయ్ గారు వచ్చారు, విజయ్ సారు ఏదైనా సరే ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా తీసుకున్నారు యాక్షన్. ఎందుకు తీసుకుంటున్నారు మరి ఎందుకు ఇక్కడ మనకెందుకు అలా జరగట్లేదు? మరి ఇదే విషయాన్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కానీ కలిసే ప్రయత్నాలు ఏమైనా చేసిరా? సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు సార్. వెళ్తే అసలు అవట్లు ఇస్తలేదు. కలుద్దామని వెళ్ళినా కూడా, మనం చూసుకుందామన్నా కూడా మొత్తం అక్కడంతా పోలీసు వాళ్ళే ఉంటారు, వెళ్ళడానికి కూడా అంత షోస్ లేదు. ప్లస్ మా వాళ్ళకి చెప్పాలంటే పెద్ద కాందాలు లేదు. మా వాళ్ళు కొంచెం ఏంటంటే ఈ పూట చేసుకుంటే ఈ పూట బతికే వాళ్ళు, వాళ్ళ సపోర్ట్గా ఎవరు లేరు. ఏదో మన ఇక్కడున్న ఎమ్మెల్యే గారు వచ్చారు, కార్పొరేటర్ గారు వచ్చారు, చూసారు, వెళ్ళారు అంతే. తర్వాత మటుకి మనకు ప్రెస్ వాళ్ళు రావడం, ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయడం తప్పించి ఇంకా అదర్ పర్సన్స్ ఎవరు రాలేదు. ఆయన ఎవరో మన చార్మినార్ దగ్గర గోల్డ్ మ్యాన్ ఎవరో ఉంటారంట, ఆయన వచ్చాడు. తర్వాత ఇంకా అంతే, వేరే వాళ్ళకి ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు సార్. ఓకే, ఫైనల్గా ఏం కోరుతా ఉన్నారు? మేము ఒక్కటే సార్, మా చెల్లికి జరిగింది ఏ తల్లికి జరగొద్దు, వాళ్ళు బయటికి రావద్దు. మీరు పోలీస్ వారిని కోరుకుంటున్నా నేను, వాళ్ళకి ఏదైనా యాక్షన్ తొందరగా తీసుకోండి, వాళ్ళకి శిక్ష పడేలా చేయండి, కానీ వాళ్ళని తిండి పెట్టి మేపేలాగా చేయకండి. వాళ్ళకి ఖచ్చితంగా బెయిల్ రాకూడదు సార్, వాళ్ళు బెయిల్ వచ్చి మట్టికి బయటికి రావద్దు. మేము ఇదే కోరుకుంటున్నాం, కోర్టునైనా సరే, పోలీసునైనా సరే, సీఎం గారినైనా సరే. ఓకే, మాకు కూడా థ్రెట్ ఉంది, వీళ్ళు బయటకు వస్తే వాళ్ళు అసలు బయటికి రాకూడదు. ఏదైతే మీడియా ఉందో మీడియాను కూడా బెదిరిస్తూ ఉన్నారంటే వాళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు వాళ్ళ పెద్దమ్మ గారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి లోపల ఉన్న ఇక్కడ ఎంక్వైరీలు చేపించడము, వీడికి ఎవరు వస్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ, ఎవరైతే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని బెదిరించే ప్రయత్నాలు చేయడం, ఇప్పటికీ అంటే ఇంత జరిగినా ఇంకా బుద్ధి రావట్లేదని చెప్తా ఉన్నారు ఆమె. చూద్దాం మరి వాళ్ళు అన్నట్టుగా మరి శిక్షలు పడతాయా, లేదంటే 3 నెలలకే బయటకు వస్తారా, చూసే ప్రయత్నం అయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.